హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. కొంచెం గట్టిగా మాట్లాడమంటున్నారు, స్లో అవుతుందండి వాయిస్ అని చెప్పేసారు. నన్ను నీకు కామెంట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కొంచెం గట్టిగానే మాట్లాడతాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేశారు పాజిటివ్గా. చాలా చాలా హ్యాపీ. చాలా మటుకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. శ్రీమాత్రే నమః. ఈరోజు మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్పండి ఏంజల్స్, చెప్పండి. మా యూనివర్స్ లైఫ్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది వాళ్ళకి చెప్పండి. నేను ఆయన చెప్పించేది మీరు. స్పిరిట్ అండ్ గైడెన్స్. మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, వాళ్ళకి ఈరోజు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి యూనివర్స్. అమ్మ వారాహి అమ్మ. పెంటికల్స్. వన్ సెకండ్. ఎవరి ఎనర్జీస్ అండి? వన్ సెకండ్ అండి. చూస్తున్న మా యువర్స్కి బాటమ్ ఆఫ్ ది డెక్, ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. గతంలో మీ లైఫ్లో వీల్ టర్న్ అయిందండి. దాని ద్వారా మీరు చాలా 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 స్ట్రాంగ్గా తయారయ్యారు. మీరు పెంటికల్స్ అంటే మీకు అబండెన్స్, లైఫ్లో గ్రోత్, మనీ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయండి మీ లైఫ్లో. ఎనీవే మీరు చాలా హీల్ అయ్యారు. చాలా మట్టుకు ధైర్యం వచ్చేసింది మీ లైఫ్లో. మీకు క్లారిటీ వచ్చేసేసింది. మీరు ఇంతకు ముందులా కాకుండా జడ్జిమెంట్ అంటే పితృదోషాలు కానీ, ఎనివే మీ కర్మ కానీ అది కంప్లీట్గా పూర్తయిపోయి మీరు ఇలా దారులు వెతుక్కుంటూ కొత్తగా ఆలోచన మొదలు పెట్టేసేసి మీరు మీలో మీరే అవేక్నింగ్ అయిపోయి చాలా తెలివితేటలు, చాలా ఆలోచనగా ముందు చూపు, ఇంతకు ముందులా కాకుండా బెటర్మెంట్గా మీరు ఆలోచించటం మొదలు పెట్టేశారు. మీకు వీలు టర్న్ అయిపోయిందండి. ఇలా క్లారిటీ వచ్చేసేసింది.
ఇలా మీరు అన్ని అబండెన్స్ మీ లైఫ్లోకి వచ్చేసాయి. సో ఎనీవే ఈరోజు మటుకు మీ లైఫ్లో ప్రతి విషయంలో మీకు చీట్ చేసిన వాళ్ళు, ఈ కార్డు పదే పదే వస్తుంది, మీకు చీట్ చేసి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మీ దగ్గర నుంచి మనీ కానీ మీ హెల్ప్ కానీ వాటెవర్ ఏదైనా సరేనండి, వాళ్ళు మీకు పదే పదే గుర్తొస్తారండి. ఈరోజు ఇలా ఎలా జరిగింది, అలా ఎలా మిస్టేక్ చేశాను నేను, మీరు ఎవరికైనా మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు, మధ్యలో మీరు వీళ్ళకి వేరే వాళ్ళ మధ్యలో మీరు ఉండొచ్చు, మాట ఇవ్వచ్చు, మా పెంటికల్స్ పరంగా అంటే డబ్బు పరంగా కానీ దేనికైనా సరే వీళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు. వీళ్ళు మీకు డోకా చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చండి. మీకు డెవిల్ వాళ్ళు గుర్తుకు రావటము, అగ్రెసివ్గా మీకు కోపం రావటము, వీళ్ళపైన కోపం, వీళ్ళపైన ద్వేషం, మళ్ళీ అలాగే వీళ్ళని మిస్ అయిపోతున్న వీళ్ళు మీ పర్సన్ ఒక సినారియో మీకు మోసం చేసిన మనీ పరంగా మోసం చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, ఒక సినారియోలో మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, మీకు ఎమోషనల్గా దగ్గరయ్యి మిమ్మల్ని మీతో అంటే అనకూడదు అన్ని విధాలుగా మిమ్మల్ని చూస్ చేసుకొని మిమ్మల్ని ఉపయోగించేసుకొని మీకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన పర్సన్, ఆ పర్సన్ మీద అప్షేషన్గా ఆలోచనలు రావటం, డెవిల్ అంటే మూడ్ ఫీల్స్ రావటం, ఇంటిమిసే ఆలోచనలు తనతో జరిగినవి తనతో గడిపినవి రావటం. ఇంకో సినారియోలో వీళ్ళు మీకు డోకా చేసినందుకు మనీ విషయంలో కానీ ప్రతిదీ ఏ విషయానికైనా సరే మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు పదే పదే గుర్తుకొచ్చేసి వాళ్ళని మీరు తిట్టుకునటం. దయచేసి మాత్రం తిట్టుకోకండి, వాళ్ళ కర్మణ వాళ్ళు పోనివ్వండి. అలా మీరు ఒక డెవిల్గా అంటే ఆలోచించండి. అలాంటి ఆలోచనలు మీకు రావటం, వాటి వల్ల మీకు నిద్ర లేకపోవటం, విపరీతంగా ఆలోచించటం, ఏం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా వాళ్ళు చేసిందే, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని ప్రతిదీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పర్సన్ గురించి అయినా వాటెవర్ ఎవరైనా సరే వాళ్ళ గురించి పదే 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 మీరు ఆలోచించటం, ఈరోజు జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మీకు మీరే హీల్ అవ్వటం, ఒక సినారియోలో మీకు మీరే హీల్ అయిపోయి ఒక క్లారిటీ రావటం. ఆ క్లారిటీ ఇలా ఎందుకు చేశారు అంటే నా తెలివిలేని రకంగా నేను ఉండటము, అమాయకంగా ఉండటము, వాళ్ళని నమ్మటం, అంతగా ఎందుకు నమ్మాను, అంతా ఎందుకు నేను వాళ్ళకు దగ్గర అయ్యానని చెప్పేసి అని మీకు మీరే ఆలోచించుకుంటూ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళ పైన. ఇక పైన అలాంటి వాళ్ళు లైఫ్లో వచ్చినా మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పేసానని. కానీ ఎంత చెప్పాను కదా, అబ్సెషన్గా ఆలోచనలు రావటం డెవిల్ అని చెప్పేసి అని అన్నాను కదా. ఎంత ఒక సినారియోలో ఫ్రెండ్స్ కానీ మనీ విషయంలో ఒక సినారియో మాత్రం పర్సన్ గురించి, ఆ పర్సన్ పదే పదే గుర్తుకొస్తారని చెప్పాను కదండి. ఆ పర్సన్ గురించి ఆలోచించటం, మీరు మాత్రము ఆ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇన్నోసెంట్గా మీరు మాత్రం చాలా నమ్మారు. కానీ వాళ్ళు ఫిజికల్ అట్రాక్షన్ కోసమే వచ్చారు తప్ప ఎమోషనల్గా కాదు మీ లైఫ్లోకి వచ్చేసింది. ఇక్కడ చూసారా, ఈ గర్ల్ని బాడీనే చూస్తున్నారు, ఈ గర్ల్ వచ్చేసేసి ఏంజల్స్ని చూస్తున్నారు. అంటే ఎమోషన్స్ మీకుంటే వాళ్ళకు సెల్ఫిష్గా వాళ్ళు ఉన్నారండి. మంచి మీరు అన్ని అథారిటీ ఉన్న పర్సన్, మీలో ఇప్పుడు ఇకపైన ఎమోషన్స్ కానీ ఏది కానీ పైకి చూపించొద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసానని నైట్ కల్లా ఈరోజు చాలా మీరు ఆలోచిస్తారు, కొంతమంది హీల్ అవుతారు. గతం గురించి అందులో నుంచి బయటకు రావాలని చెప్పేసానని దేవుడి పైన భారం వేసేసుకొని నాకు యూనివర్స్ ఒక పాఠం నేర్పించేసింది, గాడ్ ఒక పాఠం నేర్పించేశాడు. దీనివల్ల ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి మీకు మీరే ఆలోచించుకునటము. మీకు ఇంట్యూషన్ పవర్ అయి ఉండొచ్చు, చూస్తున్న మైవర్స్ టారో రీడర్ అయి ఉండొచ్చు, ఎనీవే మీరు ఒక స్కూల్లో టీచర్ అయి ఉండొచ్చు, ఒక లాయర్ అయి ఉండొచ్చు, ఒక అథారిటీ పొజిషన్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు అండి మీరు చూస్తున్న మైవర్స్ ఎవరో. ఎనీవే మీకు డే అనేది గతం తాలూకు నుంచి స్టార్ట్ అవుతుంది. గడిచే కొద్దీ ఈరోజు గడిచే కొద్దీ మళ్ళీ మీకు మీరే హీల్ అయిపోయి మీకు మీరే జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అని దేవుడి పైన భారం వేసేసి ఆ డోకా చేసిన వాళ్ళను
యూనివర్స్కి అప్పచెప్పేసేసుకొని మీరు పూర్తిగా హీల్ అయిపోయి మీలో అవేక్నింగ్ అయితే చాలా జరిగింది. నేను చెప్పాను కదా వీల్ టర్న్ అయిందని చెప్పేసానని, ఎవరికో తెలియదు. వీల్ టర్న్ అయిపోయి ఇలా మీరు చాలా స్ట్రాంగ్గా ఇలా గ్రోత్ అబండెన్స్ ఇలా అయితే చాలా మీ లైఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయండి. డెవిల్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా, ఆ ఆలోచనలో మీరు చాలా ఆ ఆలోచనలు ఇంటిమసీ ఆలోచనలు తిట్టుకునటం, మీకు మీరే తిట్టుకునటం, వాళ్ళని తిట్టటము, డెవిల్ లాగా ఆలోచించటం, ఆ ఆలోచనలకన్నీ ఆనకట్ట కట్టేసేసి ఇలా ఆలోచించకూడదు అని మీకు మీరే సైలెంట్ అయిపోవటం, మీలో మీరే మాట్లాడుకునటం, అదండి. చెప్పాను కదా కప్స్ 10 of Swordsకి కప్స్. ఎస్, కొంతమందికి పర్సన్ మీరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు, ఆ పర్సన్ అయినా బ్లాక్ చేసి ఉండొచ్చు అండి. అందుకు కూడా మీరు తిట్టుకుంటూ కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, వాడు అలా పోతాడు ఇలా పోతారు, ఆమె అలా అది ఇదని మాత్రమే తిట్టుకోకండి. ఎందుకంటే అలా తిట్టుకుంటే మనకే నెగిటివ్ ఎనర్జీ వచ్చేసేస్తుందండి. డెవిల్కి క్లారిఫికేషన్. సో 5 of Swords 7 of Swordsకి క్లారిఫికేషన్ వచ్చేసేసి ది ఎంప్రెస్. చెప్పాను కదా మీరు ఒక ఎంపరర్లా అన్ని అథారిటీ ఉన్న రాజు రాణి అలా ఉన్నారండి. మీరు ప్రజెంట్గా మారబోతున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ పూర్తిగా హీల్ అయిపోయి పూర్తిగా హీల్ అయిపోయి మీరు సెలబ్రేషన్ చేసుకునటం, మీ ఇంట్లో కానీ గెట్ టుగెదర్, మీ ఫ్రెండ్స్తో కానీ గెట్ టుగెదర్ పార్టీ కానీ, మీ ఫ్రెండ్స్ని కలవటం, మీ ఇంట్లోకి చిన్న మీ వాళ్ళతో చిన్న సెలబ్రేషన్ చేసుకునటం, ఆ విషయాలన్నీ వదిలేసేసుకొని ప్రశాంతంగా మీ వాళ్ళతో హ్యాపీగా గడపటం, మీరు ఇలా ఆలోచిస్తారండి. ఇదండి నా రీడింగ్. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు 50-60% ఈ వీడియో మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే బలవంతంగా ఇది నాకేనేమో అని చెప్పేసి నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి. నెగిటివ్గా ఆలోచిస్తే మన లైఫ్లో కానీ నెగిటివ్ జరుగుతుంటాయండి. మీ అందరికీ, మీ కుటుంబానికి, మీ పైన ఎల్లప్పుడూ ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.